భారతీయ బుల్లితెరపై టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. భిన్న ప్రాంతాలు, మనస్తత్వాలు, ఇతర రంగాలకు చెందిన వ్యక్తులను దాదాపు 100 రోజులకు పైగా ఒకే గదిలో ఉంచి వారిని అన్ని రకాలుగా పరీక్షించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయడమే బిగ్ బాస్. అన్ని పరీక్షల్లో నెట్టి చివరి వరకు నిలిచిన వ్యక్తిని బిగ్ బాస్ విజేతగా ప్రకటిస్తారు. తొలుత హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈ షో ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. త్వరలో అన్ని భాషల్లో ఒకేసారి బిగ్ బాస్ కొత్త సీజన్ను ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ షోలో పాల్గొనాలని చాలా మంది కలలు కంటున్నారు. సెలబ్రిటీలుగా ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా మంది అవకాశం రాలేదు. సామాన్యులను కూడా సెలబ్రిటీలను చేస్తూ ఉండడంతో కామన్ మెన్ కూడా అవకాశం కోసం పోటీ పడుతున్నారు. ఇంతటి టఫ్ కాంపిటీషన్లో పిలిచి బిగ్ బాస్లో అవకాశం ఇస్తామంటే వద్దు అన్నవారు కూడా ఉన్నారు. ఈ లిస్టులోకి వస్తారు నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత. ఆమె అలా ఎందుకన్నారు? బిగ్ బాస్లోకి వెళ్ళకూడదని నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఈ వివరాల్లోకి వెళ్తే, సురేఖ వాణి సురేష్ దంపతుల కుమార్తె సుప్రీత చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కూతురికి తల్లి తండ్రి తానే అయి పెంచారు సురేఖ వాణి. కూతురి కోసం తన కెరీర్ను, వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆమె త్యాగం చేశారు. ఒంటరి మహిళగా ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొని బిడ్డను చూసుకుంటూ ఆమెకు అండగా నిలిచారు. వీరిద్దరూ సొంత అక్క చెల్లెలులాగా ఫ్రెండ్స్లా ఉంటారు. సోషల్ మీడియాలో ఇద్దరు యాక్టివ్గా ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. దీనిపై పలుమార్లు ఆన్లైన్లో ట్రోలింగ్ జరిగినప్పటికీ వీరు ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగారు. చిన్నప్పటి నుంచి తల్లితో పాటు సెట్స్కి వెళ్లిన సుప్రీత ఎప్పటికైనా హీరోయిన్ కావాలన్న లక్ష్యంతో తన కెరీర్ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, డబ్ స్మాష్, హాట్ ఫోటోషూట్స్ ద్వారా పాపులర్ అయిన సుప్రీతకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను దాదాపు 9 లక్షల మంది ఫాలో అవుతున్నారు. తొలుత మనీ మైండెడ్ గర్ల్ ఫ్రెండ్ ఫిలింతో నటనలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చౌదరి గారి అబ్బాయి, నాయుడు గారి అమ్మాయితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది సుప్రీత. బిగ్ బాస్ ఫేమ్ బుల్లితెర నటుడు అమర్దీప్ చౌదరి హీరోగా నటించారు. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్లు, సినిమాలు, టెలివిజన్ షోలలో ఆమె నటిస్తున్నారు. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్, వివాదాస్పద సెలబ్రిటీలకు టార్గెట్ చేసే బిగ్ బాస్ టీం సుప్రీతను కూడా కంటెస్టెంట్గా పాల్గొనమని ఆఫర్ ఇచ్చారు. ఎప్పుడు బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైనా ఖచ్చితంగా సుప్రీత పేరు తెరపైకి వస్తూ ఉంటుంది. ఈసారి బిగ్ బాస్ తెలుగు 10లోనూ ఆమె పేరు వినిపించింది. అయితే ఇటీవల ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి సుప్రీత తన అభిప్రాయం చెప్పారు. బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ చూడటం వరకే. 9 సీజన్లలో నేను ఏ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాలేదు. పలుమార్లు బిగ్ బాస్ నుంచి కాల్ కూడా వచ్చింది. సీజన్ 7కి వెళ్ళిపోదామని కూడా ఫిక్స్ అయ్యాను. కొంతమంది సన్నిహితులు మాత్రం హౌస్లోకి వెళ్ళొద్దని చెప్పారు. మమ్మీకి అసలే ఓసిడీ ఎక్కువ. ఆమె ఇలాంటి వాటికి అస్సలు వెళ్ళదు. నాకు తెలిసి ఎప్పటికీ బిగ్ బాస్కి వెళ్ళను. 4వ సీజన్ తర్వాత బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ వరకు చాలా బాగా నచ్చింది. కొన్నిసార్లు రీప్లే కూడా పెట్టుకొని చూశాను. వెళ్దామా అని అనిపించింది, కానీ మళ్ళీ మనకి సెట్ కాదని వదిలేశానని సుప్రీత తేల్చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.